నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి 2024 జూన్ 12వ తేదీన 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం. వయసు మీద పడుతున్నా పెరుగుతున్న ఉత్సాహంతో యువతకు స్ఫూర్తిమంత్రంగా సాగుతున్న చంద్రబాబుకు సంబంధించిన అనేక విషయాలు చాలామందికి తెలిసినవే. అయితే ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలని తెలియజేయడమే మా ఈ ప్రయత్నం. వీడియో చివరి వరకు చూడండి. నారా అమ్మణమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు 1950వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే ఒక చిన్న గ్రామంలో మొదటి సంతానంగా జన్మించారు చంద్రబాబు నాయుడు. ఖర్జూర నాయుడిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయన వ్యవసాయం చేసేవారు. అమ్మణమ్మ గృహిణి. చంద్రబాబు తర్వాత రామ్మూర్తి నాయుడు 1952వ సంవత్సరం మార్చి 18వ తేదీన రెండవ సంతానంగా జన్మించారు. వీరిద్దరి తర్వాత అమ్మణమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు ఇద్దరు అమ్మాయిలు కలిగారు. తిరుపతిలో 10వ తరగతి వరకు చదువుకున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972వ సంవత్సరంలో BA పూర్తి చేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ గ్రామంలో స్కూల్ లేనందువల్ల ప్రతిరోజు ప్రాథమిక విద్యాభ్యాసం నిమిత్తం పొరుగు గ్రామమైన శేషాపురానికి నడుచుకుంటూ వెళ్ళేవారు చంద్రబాబు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతి పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం డాక్టర్ DL నారాయణ నేతృత్వంలో PhD ప్రారంభించిన చంద్రబాబు రాజకీయాలపై ఉన్న ఆసక్తి కొద్దీ మధ్యలోనే ఆపేసి విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో చంద్రబాబు నాయుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేసి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట నియమితులయ్యారు. కాంగ్రెస్ కేబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందారు చంద్రబాబు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో NTR దృష్టిలో పడ్డారు. 1981వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వర్ని వివాహమాడారు చంద్రబాబు నాయుడు. ఈ దంపతులకు 1983వ సంవత్సరం జనవరి 23వ తేదీన లోకేష్ జన్మించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ వివాహం బాలకృష్ణ పెద్ద కుమార్తె అయిన బ్రాహ్మణితో 2007వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఉదయం 8:46 ఘనంగా జరిగింది. బ్రాహ్మణి లోకేష్ దంపతుల తనయుడు దేవాంశ్. అయితే చంద్రబాబు సోదరుడైన రామ్మూర్తి నాయుడు 2024వ సంవత్సరం నవంబర్ 16వ తేదీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన సతీమణి పేరు ఇందిర. ఈ దంపతులకు రోహిత్, గిరీష్ ఇద్దరు తనయులు. తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్న రోహిత్ అందరికీ చిరపరిచితులే. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.